నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు వింటేనే ఇప్పుడు యువత హడలిపోతోంది. ఏఐ నేర్చుకోకుంటే భవిష్యత్ అంతా గల్లంతేనని, వైట్ కాలర్ జాబ్స్ అన్నింటినీ ఏఐ మింగేస్తుందని భయపడుతున్నారు. సాఫ్ట్వేర్, మీడియా, టీచింగ్, మెడికల్ ఒక్కటేమిటి దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ శరవేగంగా దూసుకొస్తోందని, 10 మంది అంతకంటే ఎక్కువ మంది చేసే పనిని ఒక్క ఏఐ చేసేస్తోందని అంటున్నారు. ఏఐ కారణంగా 2027 నాటికి లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడతారని, ప్రపంచంలో తీవ్ర సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు మరొకటి పొంచి ఉందని, అది ఏఐ కంటే అతిపెద్ద సంక్షోభానికి దారితీస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా హెచ్చరించారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రా హెచ్చరిస్తున్నదేంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ మహీంద్రా విశ్లేషణ ప్రకారం రాబోయే కాలంలో నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత భారీగా పెరగనుంది. ఒక్క అమెరికాలోనే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, భవన నిర్మాణం, ప్లంబింగ్, ట్రెక్కింగ్, ఫ్యాక్టరీ రంగాల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆయా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత ఉంది. తమ కంపెనీలోనే 5,000కు పైగా మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ ఇటీవల ట్వీట్ చేశారు. ఏడాదికి ₹1 కోటి పైగా వేతనం ఇస్తామన్నా చేరేవారే లేరని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రరాజ్యం అమెరికాలోనే ఏకంగా 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఖాళీగా ఉంటాయో ఊహించుకోవచ్చు. మనం కొన్ని దశాబ్దాలుగా డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చాం. నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్ ఉద్యోగాలను అస్సలు పట్టించుకోలేదు. మనుషులు మాత్రమే చేయగలిగే ఈ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయలేం. ఈ పని చేయాలంటే జడ్జిమెంట్, నేర్పు, శిక్షణ, అనుభవంతో వచ్చిన నైపుణ్యం అవసరమవుతుంది. పోరాటాల వల్ల కాదు, నైపుణ్యం కొరత వంటి కారణాలతో కూడా కార్మికులు ఎదుగుతారని మార్క్స్ సిద్ధాంతాన్ని ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో అన్వయించారు. హింస ద్వారా కాదు, శ్రామిక నైపుణ్యాల ద్వారా ఏర్పడిన విప్లవం ఇది అని ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద భవిష్యత్తును బంగారుమయం చేసుకునేందుకు కెరీర్గా యువత దేన్ని ఎంచుకోవాలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి ఏఐ యుగంలో ప్రపంచాన్ని నిర్మించగల, మరమ్మతులు చేయగల, నడిపించగల నిపుణులే అసలైన విజేతలుగా ఆనంద్ మహీంద్రా అభివర్ణించారు. సో ఇప్పటికైనా ఏఐ ప్రభావం లేని రంగాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో తమ కెరీర్కు అంత డోకా ఉండదనేది తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా నేటి యువత అటువైపు ఫోకస్ చేయాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.